ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానండి. ఎర్లీ మార్నింగ్ ఏంటంటే నా డే అయితే ఇలా స్టార్ట్ అవుతుంది. ఇంకా మా పాపను తీసుకొని బయటికి వెళ్ళి కాసేపు అయితే తిప్పుతానండి ఎండలో అయితే. ఇక్కడ చూసారా, ఇంకా మార్నింగ్ అయితే చాలన్నమాట. వెహికల్స్ అయితే బాగా తిరుగుతుంటాయండి. అక్కడైతే పచ్చగా చెట్లు ఉన్నాయి కదా. మా పాప అయితే అక్కడ తీసుకెళ్ళమంటదండి. చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది అన్నమాట. ఆకులు మొత్తం రాలిపోయి పచ్చని ఆకులు అయితే వచ్చాయి అన్నమాట. చాలా ఆ హౌసేనండి, మా చెల్లి వాళ్ళ హౌస్ అయితే ఎదురుగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక మార్నింగ్ అయితే ఇంకా మా అమ్మ అయితే టిఫిన్ అయితే చేసిందనమాట. ఇడ్లీ అండి, ఇడ్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పాపనైతే ఇప్పుడే ఇద్దరం వెళ్ళేసి కాసేపు వాకింగ్ చేసి వచ్చామన్నమాట. ఇప్పుడైతే కొరియర్ అయితే వచ్చిందండి. పాపకైతే అండర్వేర్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవైతే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే. ఈ డ్రాయర్లు అయితే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. నాకైతే 130 పడిందనమాట. 6 అయితే వచ్చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా మంచి క్వాలిటీ ఉంటుందని చెప్పి. కానీ చాలా బాగుందన్నమాట. నేనైతే మీషోలో తీసుకున్నానండి. మీకు లింక్ కావాలంటే కింద కామెంట్ చేయండి, లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయండి. నేను ఏదైనా సరే మీషోలో తీసుకుంటానండి. చాలా తక్కువకి మన బడ్జెట్లోనే వస్తాయి అన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడైతే మేము టిఫిన్ తినేసిన తర్వాత, అంటే మార్నింగ్ ఏం కాదండి, అంటే లేవగానే ఏం కడగమన్నమాట. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత అయితే గిన్నెలన్నీ ఉన్నాయి చూసారా. నేనైతే మా అమ్మ వద్దులే నేను కడుగుతాలే అంది. నాకు అది షింక్లో నిలబడి కడగడం అయితే ఇష్టం అండి. కూర్చుంటే ఏంటంటే నడుము నొప్పులు వస్తాయి అన్నమాట. అందుకని చెప్పి వద్దంటే సరే నేనే కడుగుతాను చెప్పి కూర్చొని కడుగుతున్నాను. ఫేస్ అయితే కనపడలేదండి. ఇక్కడైతే ఇంక గిన్నెలో మొత్తం అయితే నీట్గా అయితే కడిగేస్తున్నాను. పక్కన అయితే బట్టలు కూడా ఉన్నాయన్నమాట. మెయిన్ పని ఏంటంటే ఇంక ఈ అంట్లోనండి. ఎక్కువ మంటలు బట్టలు అయిపోతే ఏ పని ఉండదు. వంట అయితే ఈజీగా చేయొచ్చు అనమాట. ఇంక ఈ లోపు అయితే ఇంక ఈరోజు చికెన్ అయితే తీసుకొచ్చాడండి మా నాన్న. చికెన్ రైస్ అయితే మా అమ్మ చేస్తుంది. ఏదైనా నన్ను చేయమంది, ఎందుకులే నేనే కడుగుతానని చెప్పి నేనే కడుగుతున్నానండి. అంట్లో అయితే మామూలుగా అయితే కడుగుతాను, అలాగేం లేదు. ఒక 6 months అంటే డెలివరీ అయిన తర్వాత నుంచి చల్ల నీళ్ళలో చేతులు పెట్టకూడదు అంటారు కదా. అందుకని అప్పటి నుంచి నేను ఏం కడగట్లేదు. ఇంక ఇప్పుడైతే పనులు అయితే చేసుకుంటున్నానండి. ఇంకా రేపైతే ఇంక మేమైతే ఊరు వెళ్తామన్నమాట. శనివారం రోజు అయితే ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. ఇంకా కూర్చొని ఇట్లా కడగాలంటే నడుము నొప్పి వచ్చిందండి. ఇంకా లేవాలంటే కూడా చాలా కష్టం అయిపోయింది అనమాట లావు వచ్చేసరికి. నేనైతే ఇంకా మార్నింగ్ ఏంటంటే మా పాప అయితే పడుకుంటుందండి. పడుకున్నాక మేమైతే ఈ పనులన్నీ అయితే స్టార్ట్ చేసుకుంటాం అనమాట. ఇంకా ఒక్కోసారి అయితే నేను చేయనండి, ఇంకా ఒక్కోసారి మా మమ్మీ చేసుకుంటుంది పనులన్నీ అయితే. ఇక్కడైతే అంట్లు మొత్తం కడిగేసిన తర్వాత ఇవైతే ఉన్నాయి. కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి, ఎక్కువేం కాదులే, కొన్ని ఉన్నాయి. చిన్న టబ్బులో అయితే పాప బట్టలు అనమాట. ఇవైతే నేను ఉతికేస్తున్నానండి. అన్ని అండర్వేర్లు అట్లా అనమాట. ఎక్కువసేపు డైపర్స్ అయితే ఉంచనమండి, తీసేస్తుంటాను. టాయిలెట్ కూర్చోగానే తీసేసిన తర్వాత ఇంకా అన్నీ పోస్తుంటుంది కాబట్టి ఇంకా మొత్తం చాలా డ్రాయర్లు అయితే అవుతాయండి. ఇంక ఇవన్నీ అయితే ఉతికేస్తున్నాను. ఇంక మామూలుగా గ్యాస్ బండ మీదనే ఉతికేస్తానండి. గ్యాస్ బండ ఏంటంటే స్టవ్ వచ్చేసి మా అమ్మ పంచలో పెట్టుకుందండి. ఎందుకంటే టిఫిన్ కొట్టు కాబట్టి అందరూ ఇంట్లోకి వస్తారని చెప్పి ఇంకా అక్కడ ఖాళీ అనమాట. ఇంక ఇప్పుడైతే టీ అయితే పెడుతున్నానండి. ఫస్ట్ అయితే నేను టీ పొడి అయితే ఉడికిస్తానండి. టీ పొడి ఉడికించిన తర్వాత వాటర్లో టీ పొడి ఉడికిస్తాను, తర్వాత పాలు పోస్తానండి. తొందరగా ఉడుకుతుంది, అందులో కూడా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా మా అమ్మ అయితే ఎప్పుడు ఇంకా అల్లము బెల్లం వేయమ్మ 2 బాగుంటుంది అంటది. రోజు వేస్తానండి, నేను ఎందుకు ఇంక రోజు అని చెప్పి వేయలేదనమాట. ఇంక ఇక్కడైతే కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి. బట్టలు అయితే మడత పెడుతున్నాను అనమాట. ఇంకా బయట అంటే ఈవినింగ్ దండి. ఇలాగైతే అంటే మార్నింగ్ కొన్ని చేశాను అనమాట, ఈవినింగ్ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశానండి. ఇంకా నా నైటీలు, ఇంకా మా అమ్మాయి మా పాప ఇంక ఈ బట్టలన్నీ అయితే మడత పెడుతున్నాను అనమాట. ఇంకా డైలీ బట్టలు అయితే ఉతకడమేనండి. అంటే పాప ఉంది కాబట్టి పాప అయితే చాలా బట్టలు అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ మార్నింగ్ నుండి ఈవినింగ్ అయ్యేసరికి చాలా బట్టలు అయితే అవుతాయి అనమాట. ఇంకా మా బట్టలు నేను, మా అమ్మ, మా నాన్న ముగ్గురమే కాబట్టి మా హస్బెండ్ అయితే మా ఊర్లో ఉంటాడండి. ఇంకా లేదంటే ఇంకెక్కువ బట్టలు అవుతాయి అనమాట. ఇలా అయితే నీట్గా అయితే మడత పెట్టేసిన తర్వాత ఇంకా టీ అయితే తాగాలండి. టీ అయితే ఇప్పుడు
ఉడుకుతున్నాయి అన్నమాట. ఇంక ఈలోపు అయితే బట్టలు మడత పెడదామని చెప్పి బట్టలు అయితే మడత పెడుతున్నానండి. ఇంకా నా డే అయితే ఇలా ఉంటుందండి. ఇంకా మా పుట్టింట్లో అయితే ఇంకెప్పటి నుంచి ఇంక వెళ్ళిపోతామండి. స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వెళ్ళేటప్పుడు అయితే లాగైతే మీకు షూట్ చేస్తానండి. నెక్స్ట్ డే అయితే వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. నైట్ అంతా అయితే బట్టలు మొత్తం అయితే సర్దేశానండి. చాలా మూటలు అయ్యాయి అన్నమాట. లగేజ్ అయితే ఎక్కువ అయిపోయింది. ఇప్పుడైతే టీ అయితే ఫిల్టర్ చేస్తున్నానండి. ఇంకా టీ తాగేసిన తర్వాత కాసేపు అయితే బయటికి వెళ్ళి పాపనైతే ఇంకా ఆడిపించాలండి. ఇంకా అటు ఇటు తిప్పాలి. మార్నింగ్ ఈవినింగ్ అయితే అస్సలు ఊరుకోదు, ఇంక ఏడుస్తుంటుంది. ఇంకా నైట్ ఈవినింగ్ అవ్వగానే బయటికి వెళ్దాం అని చెప్పి గొడవ చేస్తుంటుంది అనమాట. ఇక్కడైతే ఇంకా మా అమ్మ మా నాన్నకి ఇద్దరికి ఇచ్చానమాట టీ అయితే. ఇక్కడ చూసారా పాప అయితే ఆడుకుంటుందండి, లాక్కుంటుంది అన్ని గ్లాసులు ఇవన్నీ అయితే. ఇక్కడైతే నేను టీ తాగుతున్నాను. నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఇంకా మా పాప అయితే చూసారా ఎట్లా ఆడుకుంటుందో, బాగా ఆడుకుంటుందండి. ఏడ్చేటప్పుడు ఏడుస్తుంది అనమాట. చూసి బొమ్మలన్నీ ఇస్తే చాలు ఆడుకుంటుంది అనమాట. నేను చెప్పాను కదా, ఇంకా మా అమ్మ అయితే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసిందండి. చికెన్ వైట్ రైస్ అనమాట. చాలా బాగా వచ్చిందండి చికెన్ అయితే. అంటే ఇంక ఒక 2-3 డేస్ అవుతుందన్నమాట. ఇంకా వారంలో ఏదో ఒకటి తీసుకొచ్చి వండుతూనే ఉంటారండి, ఎందుకంటే పాల కోసం అని చెప్పేసి. పాపం చాలా బాగా వచ్చిందండి చికెన్ అయితే. చాలా టేస్ట్ ఉందన్నమాట. ఇక్కడైతే వైట్ రైస్ అండి. ఇంకా తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకోవడమేనమాట. ఇంకంతేనండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.